వీక్షకులకు నమస్కారం. మరి ఇవాళ ఒక మంచి మాటలతో మేము ముందుకు వచ్చాను. స్నేహం అనేది రెక్కలు లేని ప్రేమ వంటిది. లార్డ్ బైరన్. మిత్రుడిగా నటిస్తున్న వాడికంటే బహిరంగ శత్రువే మేలు. జాన్ గే. మిత్రుడిగా నటిస్తున్న వాడికంటే బహిరంగ శత్రువే మేలు. క్షమించలేని వ్యక్తి తాను దాటాల్సిన వంతెనను తానే కూల్చుకున్నట్లు. థామస్ ఫుల్లర్. ఏ మనిషి సాధించిన విజయమైనా సమాజానికి ఉపయోగపడితేనే అది విజయం కింద లెక్క. ఆడ్లర్. ఏ మనిషి సాధించిన విజయమైనా సమాజానికి ఉపయోగపడితేనే అది విజయం కింద లెక్క. ఆడ్లర్. స్త్రీలను పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ద్వేషిస్తారు. హెచ్ఎల్ మెంకన్. సంతోషంగా ఆనందంగా ఉన్నవారు అద్భుతాలను నమ్మరు. ఓలే. సంతోషంగా ఆనందంగా ఉన్నవారు అద్భుతాలను నమ్మరు. ఓలే. వాసన లేని పూలు, బుద్ధిమంతులు లేని నగరం రెండూ దండగే. భర్తృహరి. వాసన లేని పూలు, బుద్ధిమంతులు లేని నగరం రెండూ దండగే. భర్తృహరి. ఒక్కోసారి పనికిరాని మనుషులే ఉత్తమ సలహా ఇస్తారు. ఫిలిప్ జేమ్స్ బెయిలీ. ఫిలిప్ జేమ్స్ బెయిలీ. చిత్రం ఏమిటంటే కొందరు పాపం చేసి అభివృద్ధిలోకి వస్తారు, కొందరు మంచి చేసి పతనమైపోతారు. షేక్స్పియర్. పెళ్లి సాలిగూడు లాంటిది. పెళ్ళైన వారు ఇందులో చిక్కుకున్నామా అని విచారిస్తారు. పెళ్లి కాని వారు ఆ గూడులో ఎప్పుడు పడదామా అని చూస్తుంటారు. ఆస్కార్ వైల్డ్. పెళ్ళి సాలిగూడు లాంటిది. పెళ్ళైన వారు ఇందులో ఎందుకు చిక్కుకున్నామా అని విచారిస్తారు. పెళ్లి కాని వారు ఆ గూడులో ఎప్పుడు పడదామా అని చూస్తుంటారు. ఆస్కార్ వైల్డ్. మేధావి ప్రధాన లక్షణం జిజ్ఞాస. జేమ్స్ స్టెఫెన్స్. మేధావి ప్రధాన లక్షణం జిజ్ఞాస. జేమ్స్ స్టెఫెన్స్. సంగీతం అన్నది సంస్థ మానవుల అంతర్జాతీయ భాష. వాంగ్ ఫెలో. సంగీతం అన్నది సంస్థ మానవుల అంతర్జాతీయ భాష. వాంగ్. ఒక్క చావుకు తప్ప అన్నిటికీ చికిత్స ఉంది. సెరాంటైన్. సెరాంటైన్. తేనెటీగ ప్రతి పుష్పం నుంచి మధువు సేకరించినట్లు విఘ్నుడు చిన్న పుస్తకం పెద్ద పుస్తకం అనే తేడా లేకుండా అన్నిటి నుంచి జ్ఞానం సేకరిస్తాడు. కపిల. తేనెటీగ ప్రతి పుష్పం నుంచి మధువు సేకరించినట్లు విఘ్నుడు చిన్న పుస్తకం పెద్ద పుస్తకం అనే తేడా లేకుండా అన్నిటి నుంచి జ్ఞానం సేకరిస్తాడు. కపిల. సలహాను సంకల్పంతో కాక ఫలితంతో బేరీ చేయాలి. సిసిరో. ఎవడు సలహా అడిగినా ఆచరిద్దామన్న ఉద్దేశంతో కాదు. అలెగ్జాండర్ థామస్. ఏ ఖర్చు లేకుండా ఇచ్చేదే సలహా. సగం నిజం చెప్పడం అంటే పెద్ద అబద్ధం చెప్పినట్లు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. సగం నిజం చెప్పడం అంటే పెద్ద అబద్ధం చెప్పినట్లు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. అబద్ధం అనేది అహింసకు తల్లి. మహాత్మా గాంధీజీ. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మరో రోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్కై ఛానల్ యోగేష్. థ్యాంక్ యూ.